అందరికీ నమస్కారం. బిఎత్ ఛానల్కు స్వాగతం. రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలం శాంతమూర్తిం వందే లోకాభిరామం రఘుకులతిలకం రాఘవం రావణారిణం. జై శ్రీరామ్. అందరికీ ఒక అనుమానం వస్తుంది. మరి విశ్వామిత్ర మహర్షి మహాతపస్శాలి, మహావీరుడు, అస్త్రశస్త్ర విద్యలలో ఎంతో ఆరితేరిన వాడు కదా. మరి ఆయనే తాటక సుబాహుని సంహరించవచ్చు కదా. మరి రామలక్ష్మణులు ఎందుకు ఆయన తీసుకొని వచ్చాడు, ఎందుకని పిలుచుకొని వచ్చాడని చెప్పేసి అనుకోవచ్చు కదా. దానికి శతానందుడు ఇలా చెప్తున్నారు. రాక్షస సంహారానికి రాముడవతరించనని, రాక్షస సంహారానికి రాముడవతరించనని తపస్సు చేసి పొందిన విద్యలు రామునికి చెప్పాలని, తపస్సు చేసి పొందిన విద్యలు రామునికి నేర్పాలని, తన వంతు సాయము చేయాలని, తాటకిని రాముడే చంపాలని, తాటకిని రాముడే చంపాలని, శ్రీరాముని శక్తిని లోకాలకు చాటాలని, శ్రీరాముని శక్తిని లోకాలకు చాటాలని, పదధూళితో పాషాణము పడతిగా మారాలని, పదధూళితో పాషాణము పడతిగా మారాలని, పరమ పావనిగా మారి పతిని చేరాలని, పరమ పావనిగా మారి పతిని చేరాలని, ఆ పదధూళి మహిమ ప్రజలకు తెలియాలని, ఆ పదధూళి మహిమ ప్రజలకు తెలియాలని, కళ్యాణ రామునిగా రాముణ్ణి చూడాలని, కళ్యాణ రామునిగా రాముణ్ణి చూడాలని, కళ్యాణ రాముడిగా శ్రీరాముణ్ణి చూడాలని, జనకుని వంశము తరింపజేయాలని,